అస్సలాము అలైకుం అన్న పదము, షలోం అలైకుం అన్న పదము ఒకటే. యేసు ప్రభు వాడినటువంటి షలోం అన్న పదము, షలోం అలైకుం అన్న పదం, లేకపోతే ఈరోజు అరబీ భాషలో మాట్లాడుతూ ఉంటారు అస్సలాము అలైకుం అన్న పదము, షలోం అలైకుం అన్న పదము ఒకటే. షలోం అన్న పదానికి ఈరోజు లోకంలో వాడే సలాం అన్న పదానికి ఉన్న తేడా చెప్తాను వినండి. షలోం ప్రభు వాడిన షలోం అన్న పదము చాలా గంభీరమైన పదం. ఎందుకు అంటే షలోం అని అన్నప్పుడు కేవలము మనకున్నటువంటి ఇబ్బందులు లేకపోయేది కాదు. యేసు ప్రభువు తిరిగి లేచినప్పుడు షలోం అని పలికాడు. ఎందుకు పలికాడు అంటే ఒక విశ్వాస జీవితంలో ఆయన మన జీవితాలకు కావలసిన అన్ని రకాల మంచి, మన జీవితానికి కావలసిన అన్ని రకాల విజయాలు, మన జీవితానికి కావలసిన అన్ని రకాల ఆశీర్వాదాలు, మన జీవితానికి కావలసినటువంటి అన్ని రకాల నిండుతనము ఇవ్వటానికి ఆయన మాత్రమే సోర్స్, ఆయన మాత్రమే ఇవ్వగలవాడు. కనుక ఆయన అంటున్నాడు, నేను మీకు షలోం ఇస్తాను, నేను మీకు షలోం ఇస్తున్నాను. మై పీస్ ఐ గివ్ టు యూ, నాట్ ద పీస్ దట్ ద వరల్డ్ గివ్స్ యూ. లోకము ఇచ్చు సమాధానము కాదు, కానీ నేను నా సమాధానమును మీకు ఇస్తున్నాను అంటాడు. ఆయన సమాధానానికి లోకమిచ్చే సమాధానానికి తేడా అది. లోకమిచ్చే సమాధానంలో సుఖము వెతుకుతాం, ఆయన ఇచ్చే సమాధానంలో సంతోషం ఉంటుంది. లోకమిచ్చే సమాధానంలో వస్తువులు ఉంటాయి, వస్తువుల పైన ఆ సమాధానం ఆధారపడి ఉంటుంది. ఆయన ఇచ్చే సమాధానంలో మన లేమిలో కూడా మనం సమాధానంగా ఉంటాం. లోకమిచ్చే సమాధానంలో మనము సంబంధాల పైన మన గుర్తింపును ఆధారపరుచుకుంటాం. అవర్ ఐడెంటిటీ డిపెండ్స్ ఆన్ అవర్ రిలేషన్షిప్స్. ఆయన ఇచ్చే సమాధానంలో ఆయనే మన గుర్తింపుగా ఉంటాడు. లోకమిచ్చే సమాధానం మనం ఒకటి కోల్పోయినప్పుడు, మనలో బాధ కలిగినప్పుడు మనము పట్టరాని ఒక రకమైనటువంటి ఉద్వేగంలో వెళ్ళిపోతాం. కానీ ఆయన ఇచ్చే సమాధానం ఎల్లప్పుడూ అలా ఉండిపోయే సమాధానం. యేసు ప్రభువు యొక్క పునరుత్థానము మన జీవితాలలోకి సమాధానం తీసుకుని వస్తుంది. ఆ అనుభవాన్ని షలోం అంటారు.